ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడ్ మార్నింగ్ గౌతమ్ గారు, ఏంటిదంతా? మీకు ఎలా అనిపిస్తుంది? కొంత సర్ప్రైజింగ్ గా, కొంత హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే ఇదంతా. బిడ్డని కంటున్న తల్లి హ్యాపీగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంతే హ్యాపీగా పుడతాడంట. అందుకే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను. మీరు నాపై చూపిస్తున్న కేరింగ్ సరిపోదా అండి? మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు ప్రెగ్నెంట్ అని దాచిపెట్టాం కాబట్టి ఓపెన్గా ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు ఆ విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి అన్నీ ఓపెన్గా చేస్తాను. ఈ క్షణం నుంచి మీరు ఏ పని చేయకూడదు. మీకేం కావాలన్నా నాకు ఆర్డర్ వేయండి, ఓకే? మీకు ఏం తినాలనుంది, ఏం కావాలనుంది, ఏం చెయ్యాలనుంది, ఎక్కడికి వెళ్ళాలనుంది మొత్తం నాకు చెప్పండి. మీరేం అడిగినా సరే క్షణాల్లో మీ ముందు పెడతాను. ఇకపై ఈ గౌతమ్ సదా మీ సేవలో. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం కావాలో చెప్పండి. మీరు ఇంత సంతోషంగా ఉండడం చూస్తుంటే నాకు సంతోషంగా ఉందండి. కానీ అతిథి... ముందు మీరు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. అది కాదు గౌతమ్ గారు. మాటల తర్వాత కాఫీ వేడివేడిగా తాగాలి. తాగండి. అది కాదు. అయ్యో తాగండి, చల్లారిపోతుంది. ఏమండి, మనం ఓసారి అదితి దగ్గరికి... మీకు అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. మీ ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత ఏ గొడవలు రాకపోతే మిమ్మల్ని తీసుకుని గుడికొస్తానని మొక్కుకున్నాను. మీరు నేను గుడికెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి. అయ్యో అది కాదు గౌతమ్ గారు. అబ్బా, మీరు ముందు రెడీ అవ్వండి. నేను చెప్తున్నాను కదా, మీరు 5 నిమిషాల్లో రెడీ అవ్వాలి. అది కాదు గౌతమ్ గారు, నేను చెప్పేది వినండి. అది ఇది ఏం లేదు, టైమే లేదు. త్వరగా రెడీ అవ్వండి, ఓకేనా? ఈ లోపు టిఫిన్ రెడీ చేస్తాను. టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ చాలా ఉన్నాయి పనులు. మీరు త్వరగా రెడీ అవ్వండి. మీరు వెళ్ళండి, త్వరగా రెడీ అవ్వండి, ఓకేనా? 5 మినిట్స్ ఓన్లీ. నేను అదితి ఎలా ఉందో ఒకసారి తనని కలవాలి అని నీకు చెప్పబోతుంటే ఏనేంటి నన్ను అసలు మాట్లాడనివ్వడం లేదు. అదితి, అదితి, డోర్ తెరువు. అదితి, డోర్ తెరువు. అదితి, నా బంగారు తల్లి కదూ, డోర్ తెరువమ్మా. అదితి, ఒకసారి తలుపు తీయమ్మా. నిన్నటి నుంచి నువ్వేమీ తెల్లేదు, నీరసంతో పడిపోతావు తల్లి. డోర్ తీయమ్మా. అదితి, అదితి పిచ్చిదానిలో బిహేవ్ చేయకు. నీకోసం మామ్ డాడ్ చాలా వరి అవుతున్నారు. తొందరగా బయటికి రా. నీ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నానమ్మా. తీ అదితి, మమ్మల్ని శిక్షించకే. తలుపు తీయమ్మా. అదితి, డోర్ తీయమ్మా. తలుపు. ఏమైందంటే? అమ్మా అంజలి, చూడమ్మా, అది పిచ్చిదానిలాగా తయారై నిన్నటి నుంచి గదిలోంచి బయటికే రావడం లేదు. మేము అదితిని ఎన్నిసార్లు పిలిచినా ఉలుకు పలుకు లేకుండా గదిలోనే ఉంది. డోర్ తీయడం లేదు. లోపల అది ఎలా ఉందో, ఏం చేస్తుందోననే భయంగా ఉందమ్మా. కాస్త నువ్వైనా చెప్పమ్మా. ఓకే ఆంటీ, నేను చూస్తాను. అదితి, ఒకసారి డోర్ తీ, నీతో మాట్లాడాలి. నాతో ఎవరు మాట్లాడొద్దు. నేను ఎవరిని నమ్మను. నాకు ఎవరు వద్దు. అది కాదే, ఒకసారి నేను చెప్పేది వినవే. డోర్ తీ, మాట్లాడుకుందాం. అక్కర్లేదు అని చెప్తున్నాను కదా. వెళ్ళిపో అంజలి. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? గౌతమ్ నాకు మాట ఇచ్చి తప్పాడు. I just can't accept that, అంజలి. ఏంటి అదితి, ఎంతసేపు గౌతమ్ మాటిచ్చి తప్పాడంటున్నా? అవును, తను చీట్ చేశాడు. అలా అని నువ్వు జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? నీకంటూ ఒక కెరియర్, ఫ్యూచర్ ఏమీ లేవా? నాకంటూ ఏమీ లేవు. నాకు కెరీర్ లేదు, ఫ్యూచరు లేదు, అసలు జీవితమే లేదు. నేను మోసపోయాను. I just want to die, అంజలి. స్టాప్ ఇట్ అదితి, ఏంటా పిచ్చి మాటలు? మనం ప్రాణాలను నిలబెట్టే డాక్టర్లము, ప్రాణాలు తీసుకునే పిరికి వాళ్ళం కాదు. అయినా గౌతమ్ నీకు మాట ఇచ్చి తప్పాడంటున్నావు,
మరి నువ్వు నాకిచ్చిన మాట ఏంటి? ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా నిన్ను వదలను, ఏదైనా నీతో షేర్ చేసుకుంటాను అని, నువ్వే నన్ను చూసుకోవాలి, కన్సల్ట్ చేయాలి అని నువ్వు నాతో ఎన్నిసార్లు మాట తీసుకున్నావు? ఇప్పుడు మాట తప్పుతావా? నాతో పాటు నా హాస్పిటల్ చూసుకుంటానని మాటిచ్చావు. ఆ మాట తప్పుతావా? లైఫ్ లాంగ్ నా తోడుగా ఉంటానన్నావు. ఆ మాట తప్పుతావా? చెప్పు అదితి. గౌతమ్ చీట్ చేశాడంటున్నావు, మరి నువ్వు చేసిందేంటి? నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ప్రేమించడం తప్ప, గౌతమ్ ని కావాలనుకోవడం తప్ప నేనేం చేశానని గౌతమ్ నన్ను మోసం చేశాడు. నన్ను ప్రేమించి 2 సార్లు పీటల మీద పెళ్లి ఆపి ఇంత ద్రోహం చేస్తాడా? తట్టుకోలేకపోతున్నాను అంజలి. లీవ్ ఇట్ అదితి. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వే తప్పు చెయ్యలేదు. తప్పు చేసింది గౌతమ్. దేవుడు అది చూస్తూ ఉంటాడు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టడు. బాధ పెట్టిన వారిని దేవుడు ఖచ్చితంగా శిక్షించి, బాధపడిన వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. కాస్త ఓపిక పట్టంతే. డాక్టర్గా 10 మందికి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా డల్ అయిపోవడం కరెక్ట్ కాదు. నీకోసం ఆంటీ అంకుల్ ఎలా ఫీల్ అవుతున్నారో చూసావా? ఆదితి, ఆదితి, నీకేమైనా అయితే మేమేం కావాలి? నీకు మేమంతా ఉన్నాం కదా. ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా, మాకు చాలా భయం వేసింది. త్వరగా రెడీ అవ్వు అదితి, హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను అంజలి. ఇదే వద్దనేది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంకెవరైనా కానీ ఉంటే ఒక డాక్టర్ గా నువ్వేం చేస్తావు? నీ పేషెంట్స్ ని అలాగే వదిలేవు కదా, రెమెడీ చెప్తావు కదా. పద, హాస్పిటల్కి వెళ్దాం. అది కాదు అంజలి. ఇంకేం మాట్లాడకు. నువ్వు నాతో హాస్పిటల్కి వస్తున్నావు అంతే.